భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. పొంగులేటిలో ఇక పాటు కాంగ్రెస్లో చేరినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా అందులో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ రెడ్డి చేరికతో కార్యకర్తల కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఇన్ని రోజులు ఏ పార్టీలో చేరినటువంటి ప్రసాద్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆసక్తి రేకెత్తించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అనేది ఇప్పుడైతే అంటే కాంగ్రెస్ పార్టీలో అయితే చేరిన నేపథ్యంలో అయితే గత 6 నెలలుగా కూడా ఇటు వారి అభిమానులు కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఏదైతే ఒక ప్రశ్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారు అని చెప్పి దానికి ఒక పులి స్టాప్ పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరైతే అయితే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు పొంగులేటి అనుచరులు అభిమానుల్లో కూడా ఒక కొత్త ప్రశ్న కూడా లేవనెత్తినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అంటే తను ఇన్ని సంవత్సరాలు కూడా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా ఆయనతోటి అంటే ఆయన బిజినెస్ కావచ్చు, లేకపోతే ఆయన రాజకీయ వ్యవహారాలు బ్యాక్ తప్ప ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ కండువా కూడా ఆయన కప్పుకున్న పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యం ఈ నెల 2వ తారీఖున ఖమ్మంలో జరిగినటువంటి ఈ యొక్క అంటే ఏదైతే తెలంగాణ జనగర్జన సభ ద్వారా ఏదైతే రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన అనుచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్లుగా కూడా మనం గమనించాలి. ఎందుకంటే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇప్పటి వరకు ఏ పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. ఏ పార్టీలో కూడా ఆయన ఒక అంటే యాక్టివ్ గా లేరని కూడా చెప్పొచ్చు. ఆయన కేవలం ఏదైతే వారి బిజినెస్ లు కావచ్చు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలను బ్యాక్గ్రౌండ్ గా ఉంది చూసుకోవడం తప్ప ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా యాక్టివ్ గా లేరని కూడా చెప్పొచ్చు. అయితే ఈ మొన్న జరిగిన సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా కండువా కప్పుకోవడం అయితే ఒక ప్రత్యేకత సంచరించిందని కూడా చెప్పొచ్చు. అంటే వారి అనుచరులు కొంతమంది మాట్లాడుకుంటూ ఏదైతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తారా అనే ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారా అనే ఒక ప్రశ్న కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమానులకు లేకపోతే ప్రజలలో కూడా ఈ అంటే రేకెత్తుతుందని కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రసాద్ రెడ్డి అనేక మార్లు మాట్లాడుతూ కూడా ఎక్కడ కూడా అంటే నాకు రాజకీయాల్లో నేను చేయలేనని, అదే విధంగా నేను అంటే మీడియా ముందు కూడా నేను మాట్లాడలేనని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం అయితే అనేక ప్రశ్నలకు కూడా తావిస్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా అంటే వారి అనుచరులు అనేక మంది కూడా మాట్లాడుకుంటూ అంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో మాకే కానీ ఏదైతే అంటే ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క పార్టీకి కండువా కప్పుకున్నటువంటి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంలో అయితే ఏదో ఒక ప్రత్యేకత అయితే అంటే ఉన్నట్లు కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే దీని అంతటిని కూడా చూస్తుంటే ఇప్పుడు పొంగులేటి అభిమానులకు ఆనందం కూడా వ్యక్తమవుతున్నట్టు చూడొచ్చు. మొన్నటి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ఒక ప్రశ్న ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా పార్టీలో ఉంటారా అనే ఒక ప్రశ్న అయితే వారిలో వచ్చిన నేపథ్యంలో వారు అంటే ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందంలో కూడా మునుగుతున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి అంటే ఏదైతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చేంత వరకు అయితే ఈ ప్రశ్నపై ఏదైతే ఈ యొక్క దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ అవుట్ నవీన్, అంటే ఇంతవరకు ఆయన మీడియా ముందుకు పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు కానీ లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ అంశాలు కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ మన తాజాగా మన అమ్మా న్యూస్తో ఆయన ఒక మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆయన స్థాయిలో ఆయన విమర్శలు చేయడం రాకుండా జనాల్లో ఆపుతున్నారని కూడా సభకు ముందు జరిగినటువంటి ఒక మీడియా సంబంధించినటువంటి మన అమ్మానిస్తో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దానికి కూడా రాజకీయ కార్యాచరణ కూడా ఇంకా పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఈసారి ఆయన అరంగేట్రం జరిగి ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు మనం. అంటే పూర్తిగా దీని వెనకాల శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే ఏదైతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ మీడియాలో కూడా కనిపించిన పరిస్థితి లేదు. అదే విధంగా ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడైతే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని, అదే విధంగా ఆయన ఈ ఒక పార్టీ మార్పు సన్నాహక భాగంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి అయితే యాక్టివ్ గా పనిచేశారని కూడా చెప్పొచ్చు. అదే విధంగా మన అమ్మా న్యూస్ తో మాట్లాడినప్పుడు కూడా ఆయన అధికార బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం అయితే చేయాలని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఎవరు ఎన్ని అడ్డంకులు
సృష్టించినా ఈ యొక్క సక్సెస్ అవుతుందని ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే మొన్న ఆయన కండువా కప్పుకునేంత వరకు కూడా ఎవరికి కూడా ఈ ఆలోచన అయితే వచ్చిన పరిస్థితి. ఎందుకంటే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ గానే నిలబడి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి అంటే ఈ ఎన్నికల్లో అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అని వారి అనుచరులను అయితే విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సపోర్టివ్ గా ఉండాలి, లేకపోతే ఆయన బిజినెస్ లో లేకపోతే ఈయనకి బ్యాక్గ్రౌండ్ గా ఉండాలి అనుకుంటే పార్టీలో జాయిన్ కావాల్సిన అవసరం లేదు. అయితే ఇన్ని సంవత్సరాలుగా ప్రసాద్ రెడ్డి ఏ పార్టీ వైపు చూడని వ్యక్తి ఇప్పుడు అంటే కొత్తగా అంటే ఈ వచ్చే టార్గెట్ గానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు, మరోవైపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఇంతకు మించి పొంగులేటి అభిమానులకు అయితే పండగ లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా అనే ఒక ప్రశ్న కూడా అయితే అభిమానులు ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ఫైనల్గా అంటే ఒకవేళ రాజకీయ సమీకరణలో టికెట్ పూర్తి స్థాయిలో సరైన అభ్యర్థి దొరకనప్పుడు ముందు జాగ్రత్తగా ఒకవేళ తన పార్టీలోకి ఆహ్వానించి తన పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత ఒక స్థానం నుంచి పోటీ చేస్తే, ఎందుకంటే పొంగులేటికి ఉన్నటువంటి చరిష్మా తన సోదరుడికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనే ఒక రాజకీయ కోణంలో ముందస్తుగా ఆయన పార్టీలోకి జాయిన్ చేసుకోవడం ఇదంతా ఒక వ్యూహంగా ఆలోచించవలసిన అవసరం ఉందని అనుకుంటున్నారు. ఇది మీరు చెప్పి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తారని ఆయన కాంగ్రెస్ పార్టీ డిసైడ్ కాకముందే అంటే 10 నియోజకవర్గ తన అనుచరులు ఉంటారని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో సమీకరణాలతోటి ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వారికి సీట్లు వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ 3 నియోజకవర్గాలు ఏదైతే పాలేరు కావచ్చు, ఖమ్మం, కొత్తగూడెం ఈ 3 నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క 3 నియోజకవర్గాల్లో ఒక స్థానం ఈయన పోటీ చేసిన నేపథ్యంలో మరో 2 స్థానాల్లో ఎవరో ఒకరు వీరి యొక్క అనుచరులను అయితే నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఖమ్మం తీసుకోవచ్చు, లేదంటే పాలేరు, కొత్తగూడెం ఇక్కడ అంటే మిగతా వీరి అనుచరుల కంటే ఒక పొంగులేటి ప్రసాద్ రెడ్డి కొన్ని స్థానాలలో కొత్త వారికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, లేకపోతే కొన్ని స్థానాలు ఈ కొత్త వారిని వీరు అంటే హక్కున తెరుచుకునే ఓటర్లు కూడా ఈ యొక్క 3 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడం ఆ ఎన్నికలలో స్ట్రాటజీలుగానే చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఒకవేళ ఎన్నికలలో నిలబెట్టినట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చరిష్మా అనేది పొంగులేటి ప్రసాద్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అంటే ఏదైతే చేరడానికి ఒక ప్రణాళిక వేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పొంగులేటి ప్రసాద్ రెడ్డి అంటే అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చరిష్మా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిష్మా రెండు కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లయితే ఆయన విజయం కూడా అంటే విజయానికి కూడా దగ్గరలోనే ఉంటారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా విజయం సాధిస్తారని కూడా చెప్పొచ్చు. వీటన్నిటి నేపథ్యంలో వీరు సమీకరణాలు వేసుకునే పొంగులేటి ప్రసాద్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.